అసలు సొసైటీలో ఇటువంటి వ్యక్తుల్ని అసలు ఎలా సమర్థిస్తారో, ఎలా ఉంటారో, జనాలు ఎలా లైక్ చేస్తారో తెలియదు కానీ నిజంగా ఒక్కొక్కరిని చూస్తే కడుపు రగిలిపోతుంది నిజంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఎంతమంది అమాయకులు ఉన్నారో అర్థం కాదు. ఈయన ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు, జాఫర్ గారి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆయన క్వశ్చన్ అడిగాడు, మీకు మీ వయసు పెద్దది, మీరు ఒక ఎమ్మెల్సీగా చేశారు, ఇది మీకు తప్పు అనిపించట్లేదని. ఎందుకు తప్పు అనిపించట్లేదా అని అడిగాడంటే ఈ శ్రీనివాస్ గారిని, అసలు ఒక విడాకులు లేవు, ఏమీ లేవు, చట్టపరంగా మీరు ఏమీ జరగలేదు, ఆవిడేమో భర్తకు విడాకులు అవ్వలేదు, ఆవిడ పిల్లలతో ఆవిడే ఉంది, మీరేం భార్యకి విడాకులు అవ్వలేదు, మీరు గొడవలు పెట్టేసుకుని మీరు ఈవిని తీసుకొచ్చేసి ఈవిడితో చట్ట ప్రకారం కాకుండా మీ అక్రమంగా అన్నట్టు ఇండైరెక్ట్గా అన్నట్టు అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన అంటాడు, ఇదే క్వశ్చను మీకు దమ్ము కలేజా ఛాలెంజ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అడగొచ్చు కదా అని అడుగుతున్నాడు ఈయన. ఒరే, నోరు అదుపు చేసుకోవడం కాదు కానీ అసలు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత నీకు అస్సలు లేదు దువ్వాడ శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత అస్సలు లేదు. మేము ఒక పార్టీకి విలువిస్తున్నాం కాబట్టి నోటిని చాలా అదుపులో పెట్టుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మ్యారేజ్ చేసుకుని ఆయన సొసైటీలో గౌరవంగా బతుకుతున్నాడు, మీకులా లత్కూర్లా బతకట్లా. అది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ప్రతిసారి టచ్ చేసే ముందు.